వర్ష, నీ వల్ల నా జీవితానికి సంతోషం దూరమైంది. నీకు బుద్ధి చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు. యారా రమేష్, ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం లేదురా. ఎందుకురా అలా ఉన్నావు? ఇంతకు ముందు నీకు మందు లేకుండా రోజు గడిచేదే కాదు. అసలు బారు వైపే రావడం మానేశావు. అంతా నా కర్మ. ఏమైందిరా? ఒక రాక్షసి వల్ల నేను మందు ముట్టుకునే అదృష్టానికి దూరం అయ్యాను. అదేంట్రా, రోజు మీ ఆవిడ తాగమని డబ్బులిస్తుంది కదా, ఇప్పుడు మీ ఆవిడ డబ్బులు ఇవ్వట్లేదా? ఏహే, నా భార్య కాదురా. మరి ఇంకెవరు? నా కాబోయే కోడలు. తను నా కొడుకు జీవితంలోకి వస్తే వాడి జీవితం బాగుపడుతుందనుకున్నాను. కానీ నా జీవితాన్ని నరకం చేసింది. ఏం చేసింది రమేష్? మందు తాగను అని సూత్రాలమ్మ గుళ్ళో నాతో ఒట్టు వేయించుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒట్టు వేయాల్సి వచ్చింది. కానీ మందు తాగకుండా ఉండలేక నేను ప్రతిరోజు నరకం చూస్తున్నానురా. అంతేకాక దాన్ని మించిన నరకం ఇంకోటి ఉంది. ఏంటది రమేష్? నేను మందు తాగి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం విన్నాను. తాగితే తప్ప మళ్ళీ అది గుర్తురాదు. అదేంటో తెలుసుకోకపోతే నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం రమేష్, మందు తాగు, అది గుర్తొస్తుంది కదా. వీడు భార్య ఇచ్చిన డబ్బులతో రోజు తాగుతూ నాకు కూడా మందు ఇప్పించేవాడు. వీడు తాగకపోతే నాకు అసలు మందే దొరకటం లేదు. ఎలాగైనా సరే రమేష్తో మందు తాగిస్తే మళ్ళీ అలవాటు పడతాడు, నాకు కూడా రోజు మందు దొరుకుతుంది. ఒట్టిదేముంది, అమ్మవారికి దండం పెట్టుకుని ఈ ఒక్కపూట నాతో మందు తాగరా. అయ్యో వద్దురా, వద్దు. పోనీ కొబ్బరి బొండం తాగు, తీసుకొస్తాను. కొబ్బరి బొండం అయితే తాగుతాను, వెళ్ళు. ఓకే, ఇప్పుడే తెస్తాను. ఇది నువ్వు తాగావంటే నువ్వు నాకు రోజు మందు తాపిస్తావు. తెచ్చావా? ఇదిగో తీసుకో. థ్యాంక్స్ రా. తాగు. కొబ్బరి బొండం ఏంట్రా, ఏదో తేడాగా ఉంది. ఏదో మందు వాసన వస్తుందేంట్రా? రేయ్, నువ్వు మందు మానేసావు కదా, అదే ధ్యాసలో ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. తాగరా, తాగు తాగు. నేను మీ వర్షని కాదమ్మమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో నేనిక్కడికి వచ్చి వర్షలా నటిస్తున్నాను. గుర్తొచ్చిందిరా, ఆ ఇంపార్టెంట్ విషయం గుర్తొచ్చింది. అంటే కొబ్బరి బొండంలో నువ్వు మందు కలిపావు కదరా? అవును, మందు అలవాటు ఉన్నవాడికి ఒట్టేయటాలు అవి పనిచేయవురా రమేష్. నాకు తెలిసి తాగలేదు కాబట్టి తప్పులేదురా. థ్యాంక్స్ రా. ఓకే రమేష్. తను వర్ష కాదు జ్యోతి అని చెప్పి అందరికీ చెప్పేస్తాను. చూడు రామరాజు, నువ్వు నాకు నా ప్రాణం కన్నా ఎక్కువ. ఒకటి, ఇప్పుడే ఇక్కడే నీ చేతులతో నా మెళ్ళో తాళి కట్టు, లేదా అదే చేతులతో నా గొంతు నులిమి సంపే. నీతోనే నా బతుకైనా సావైనా. తాళి కడతావా లేదా సంపేస్తావా? సంపే. ఎవరైనా మనసుకు నచ్చితే పెళ్లి చేసుకుంటారు కానీ బలవంతాన పెళ్లి చేసుకోరు. నువ్విలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏం చేసినా పెళ్లి చేసుకోను. ఎలా చేసుకోవో నాను సూతాను. నా మెళ్ళో తాళి కట్టకుండా నా నిన్ను ఇక్కడి నుండి కదలివ్వను. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? బ్రతిమాలి అడిగితే విన్నప్పుడు అంతకన్నా ఇంకేం చేయగలను?
ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేనేం భయపడ్ను. ఇది నీకు మంచిది కూడా కాదు. రే దాసు, ఈ గుంటేట్రా మన ఇంటికి వస్తుంది. రామరాజు ఇక్కడ ఉన్నాడని తెలిసి ఉంటదమ్మా, అందుకే వస్తున్నట్టుంది. వరుస వస్తుంది మీనాచి. నా కోసమే వర్షం వచ్చినట్టుంది. మీ ఇద్దరిని అస్సలు కలవనివ్వను. తాళి కట్టందే నిన్ను ఇక్కడి నుంచి కదలివ్వను. నా ఇంటికాడ నీకేటి పని? రామరాజు కోసం వచ్చాను. తను ఎక్కడున్నాడు? రామరాజు ఎక్కడెందుకుంటాడు? రామరాజుకి కింద పడి దెబ్బలు తగిలితే నువ్వు తీసుకొచ్చావని అక్కడ చూసిన జనం చెప్పారు. నేను తనని చూడాలి. ఇక్కడ లేడని చెప్తుంటే నీకు చెవులేనొత్తలేవా ఏటి? మీరు చెప్తే కాదు, నేను నా కళ్ళతో చూస్తేనే నమ్ముతాను. రే దాసు,